ఇకపై మీరు వెళ్తున్న రోడ్స్ పైన ఇలా టోల్ ప్లాజాలు ఉండవు అండ్ మీ వెహికల్స్ పై ఉంటున్న ఫాస్ట్ ట్యాగ్స్ పని చేయవు. ఇది నేను చెప్తున్నది కాదు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు చెప్తున్నది. ఇప్పటి వరకు RFID టెక్నాలజీతో ఉంటున్న ఈ ఫాస్ట్ ట్యాగ్ ని మన వెహికల్స్ కి పెట్టుకునే వాళ్ళం. టోల్ ప్లాజా నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ ఉంటున్న RFID రీడర్ ద్వారా మన ఫాస్ట్ ట్యాగ్ లో యాడ్ చేసుకున్న డబ్బులు కట్ అయ్యేవి. కానీ కొన్నిసార్లు ఆ టోల్ ప్లాజా దాటిన కొద్ది కిలోమీటర్లకే మన గమ్యం వచ్చేసింది అనుకోండి, మీన్స్ మనం చాలా తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఎక్కువ డబ్బులు కట్ అయిపోతున్నాయి అనుకోండి, దెన్ అది వినియోగదారుడికి నష్టమే కదా. కాబట్టి ఈ RFID టెక్నాలజీ కాకుండా శాటిలైట్ బేస్డ్ ANPR టెక్నాలజీని తీసుకొస్తున్నారు. ఇందులో హైవేలో అక్కడక్కడ ఇన్స్టాల్ చేసిన కెమెరాస్ మీ వెహికల్ నెంబర్ ప్లేట్ ని రీడ్ చేసి మీరు ఆ రోజు ఎంత దూరం ట్రావెల్ చేశారో దానికి తగ్గ టోల్ చార్జెస్ ని డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచే కట్ చేస్తారంటున్నారు. సో వన్స్ ఈ సిస్టమ్ అమలైందంటే ఫాస్ట్ ట్యాగ్ లో దానికి రీఛార్జ్ చేయాల్సిన నీడ్ లేదు, అండ్ తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసినా దానికి ఫుల్ టోల్ చార్జెస్ కట్టాల్సిన నీడ్ లేదు. బేస్డ్ అపాన్ డిస్టెన్స్ టోల్ చార్జీలు కట్ అవుతాయి, అది కూడా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ నుంచి. అండ్ ఈ కొత్త టెక్నాలజీతో రానున్న మార్పుల గురించి మన వాళ్ళందరితో తప్పకుండా షేర్ చేస్తూ